దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 14 వచనాలు, అలాగే లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి ఉపమానము తప్పిపోయిన గొర్రెను గూర్చినటువంటి ఉపమానము. క్రీస్తు ప్రభుల వారు మరి తప్పిపోయిన గొర్రెను గూర్చినటువంటి భావమును, ఉపమానమును శిష్యులకు, అచ్చానులకు బోధిస్తూ ఉన్నాడు. మరి 2 సువార్తలో ఈ యొక్క ఉపమానాన్ని చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్తలో మరి ఆయన యూదా జనాంగాన్ని దృష్టిలో ఉంచుకొని శిష్యులు అడిగినటువంటి ప్రశ్న, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడనేటువంటి ప్రశ్నకు బదులుగా ఆయన మరి చిన్న బిడ్డల వంటి హృదయం కలిగి దేవుని సన్నిధిలోనికి వచ్చేవారే పరలోక రాజ్యంలో గొప్పవారని చెబుతూ మరి ఆ చిన్న బిడ్డలను తన యొద్దకు రావడానికి ఆటంకపరచొద్దని చెప్పి, మరి పరలోక రాజ్యము అలాంటి వారికే చెందుతుంది. మరి పరలోక రాజ్యంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోకుండా, విడవబడకుండా మరి దేవుని పిల్లలంతా దేవుని సన్నిధికి రావాలని, ఆ పరలోక రాజ్యంలో పాలిభాగస్తులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్తలో గమనిస్తే ఆయన మరి అన్యజనులు అందరినీ ఉద్దేశిస్తూ మరి ఆయన పలికినటువంటి మాటలు, సమాజంలో మరి ఎలాంటి స్థితిలో ఉన్నవారైనా సరే క్రీస్తు ప్రభుల వారు వారి యొద్దకు వెళ్ళి దేవుని రాజ్యంలోనికి వారిని నడిపించడానికి, వారి ఆత్మీయ స్థితిలో తప్పిపోయినటువంటి వారిని తిరిగి దేవుని సన్నిధికి పిలవడానికే ఆయన ఈ లోకానికి వచ్చానని మరొకసారి ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 7 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఆ దినములలో మరి ఆ యూదా ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడిన వారని, దేవుని చేత ప్రేమించబడిన వారని, దేవుని చేత ఆశీర్వదించబడిన వారని, వారు మరి పాపులతో, ఇతరులతో సాంగత్యము చేయకూడదని, ధర్మశాస్త్రం ప్రకారము వారు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారని అపోహలో, గర్వంలో వారు జీవిస్తూ ఉండేవారు. అందుకే క్రీస్తు ప్రభుల వారు మరి అందరితో కలిసిపోవడం, పాపులతో మరి భోజనం చేయడం వారికి నచ్చలేదు. అయితే క్రీస్తు ప్రభుల వారు వారితో ఈ ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. వారిలో సనుగుకుంటూ ఉన్నారు, వారి హృదయాల్లో సనుక్కుంటూ ఉన్నారు. ఏంటి ఈయన పాపులతో భోజనం చేస్తూ ఉన్నాడు, మా బోధకుడు ఏంటి వారితో భోజనం చేస్తున్నాడని వారు అనుకుంటూ ఉన్నప్పుడు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మరి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగునని క్రీస్తు ప్రభుల వారు ఆ ఉపమానాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ పరిశుద్ధుడైన లూకా వారు రాసినటువంటి సువార్తలు మనం గమనిస్తే అక్కడ ఆయన ఎందుకు ఆ పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడో, ఎందుకు మరి దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారు, పాపులుగా ఎంచబడుతున్నటువంటి వారితో ఆయన ఎందుకు కలిసిపోతున్నాడో ఆయన అక్కడ చెబుతూ ఉన్నాడు.
దేవుని హృదయము నీతిమంతుల కొరకు ఏ విధంగా మరి ఆశపడుతుందో, నీతిమంతుల కొరకు దేవుని హృదయం ఏ విధంగా మరి పరితపిస్తుందో, అలాగే తన సన్నిధి నుంచి వెడలిపోయిన పాపులను కూడా తన యొద్దకు చేర్చుకోవాలని దేవుని హృదయము తల్లడిల్లిపోతూ ఉంది. దేవుని హృదయము ఘోషిస్తూ ఉంది. దేవుని హృదయము ఎదురు చూస్తూ ఉంది. నా సహోదరుడా, నా సహోదరి, ఈ విషయాన్ని, దేవుని హృదయాన్ని అనేక సార్లు దేవుని మరి ప్రేమను రుచి చూసి, దేవుని ఆశీర్వాదాలు పొందుకొని, దేవునిపై తిరుగుబాటు చేసి, దేవునికి విరోధముగా జీవించినటువంటి ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు మరి ఎన్నో మార్లు వారిని చేర్చుకొనడం, వారిని క్షమించడం, వారిని పిలవడం మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథ కాలంలో మనం గమనించినట్లయితే యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా, హెచ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు ఈ విషయాలను మనకు స్పష్టం చేస్తాయి. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం గమనిస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎందుకనగా దేవుడు అంటున్నాడు, ఇదిగో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. వారు ఆయన సన్నిధిలో మరి తిరుగుబాటు చేసి ఆయనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఆయన అంటున్నాడు, ఇదిగో భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. హల్లెలూయా. ఆయన వారిని బహుగా క్షమించును. అది దేవుని హృదయం. ప్రియులారా, మనము నశించిపోవాలని కాదు, మనల్ని శిక్షించాలని కాదు, మనము ఆయన వైపు తిరగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడిచ్చినటువంటి వర్తమానము అదే వర్తమానాన్ని తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా కూడా దేవుడు తెలియజేశాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం, 6-7 వచనాలు. ఇశ్రాయేలు వారలారా, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాని పెళ్ళగింతుననియో, విరగొట్టుదుననియో, నశింపజేయుదుననియో ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయ ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. హల్లెలూయా. మరియు కట్టెదననియో, నాటెదననియో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును అంటున్నాడు. దేవుడు మాట ఇచ్చిన దేవుడు. మరి మనము ఆయన వైపు తిరిగిన ఎడల మనలను తిరిగి ఆయన నిర్మించడానికి, ఒక కుమ్మరి చేతిలో మరి ఏ విధంగానైతే అక్కుండా చేయడానికి ఆయన తీసుకున్నటువంటి మన్నును ఆయన సారే మలచి ఏ విధంగా మరి ఒక అందమైనటువంటి కుండను సృష్టిస్తూ ఉన్నాడో, ఆ విధంగా మనము ఆయన వైపు తిరిగిన ఎడల మనం చేసిన దోషములు, పాపములన్నిటినీ ఆయన క్షమించి వేసి మనలను నూతన పాత్రగా చేయడానికి, ఆయన మహిమను మరి ప్రకటించడానికి, నూతనమైన పాత్రగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హెచ్కేలు ప్రవక్త ద్వారా కూడా ఈ వర్తమానాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి హెచ్కేలు రాసిన గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనిస్తే, దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా?
వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దుష్టుడు మరణమునొందుట వలన నాకేమైనా సంతోషం కలుగుతుందా? ఒక వ్యక్తి మరణించడం మూలాన, దేవునిపై తిరుగుబాటు చేసి మరణించడం మూలాన దేవునికి ప్రయోజనమేమీ లేదు. నా సహోదరుడా, నా సహోదరి, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు ఈ మాటలు ప్రకటించమంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనంలో, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు ఈ మాటలు ప్రకటింపుము. మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనమెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకొను మాట నిజమే. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలు వారలారా, మనస్సు త్రిప్పుకొనుడి. మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు అలాంటి స్థితిలో ఉన్నావేమో. పాపిష్టి జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని, దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? నా యవనస్తుడా, నా సహోదరి, ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన వైపు తిరగమని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణాన్ని పొందుతారు? మీరెందుకు మరణాన్ని పొందుతారు? ఇదిగో తప్పిపోయినటువంటి మీ కొరకే కదా, మిమ్మల్ని వెతికి రక్షించడానికే కదా తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి ఆయన పంపించాడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట దేవుని చిత్తం కాదు. నశించిన ఆత్మలను వెతికి రక్షించడానికే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. అది దేవుని ప్రేమ, దేవుని హృదయము. ఇదిగో మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఏందో తెలుసా? ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడని పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములు అంటున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి. తప్పిపోయిన వారందరూ తిరిగి ఆయన సన్నిధికి రావాలి. అదే ఆయన ఉద్దేశం అని చెబుతూ పరిశుద్ధుడైనటువంటి లూకా చెప్పినటువంటి ఆ ఉపమానంలో ఆయన ఇదిగో ఈ లోకంలో, ఈ సమాజంలో ఎలాంటి స్థితిలో నీవున్నా, ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను వెదకటానికే ఆ క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఈరోజు నీవు దేవుని వైపు తిరిగితే ఒక్క 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునంటున్నాడు. మరి అట్టి సంతోషము కలిగించే వారిగా నీవు నేను దేవుని దృష్టిలో ఉందాం. దేవుని సన్నిధికి తిరిగి వద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరమ తండ్రి, చుమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గల తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఇంత మట్టుకు ప్రభా మీ చలనెక్కల నీడను భద్రపరిచి మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలయ. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల మాకు అనుగ్రహించిన దేవా మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, ఈ దినము మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ సన్నిధిలో నుంచి ఏ విషయంలో అయ్యా మేము తప్పిపోయినామో మీ పరిశుద్ధాత్మ శక్తి జ్ఞానం చేత ప్రభా మాకు ప్రత్యక్షపరిచి దేవా మేము తిరిగి మీ సన్నిధికి రావడానికి మీ కృప చూపండి. మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణలో మా పాపములను, దోషములను ఒప్పుకొని అయా మీ సన్నిధిలో నీతిమంతులుగా, పరిశుద్ధులంగా కనబడటానికి పరలోకమందు అయా మీకు సంతోషము కలుగజేసే వారంగా ఈ లోకంలో జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభువా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను ఓదార్చండి, ఆదరణ దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా ఎవరైనా తప్పిపోయినటువంటి బిడ్డలు మీ సన్నిధిలో ఉంటే ప్రభా ఈ దినమే వారిని చేర్చుకొని మీ సంతోషము, మీ పరలోకపు సమాధానము, మీ ఆశీర్వాదములు బిడ్డలకు అనుగ్రహించమని మహిమ, ఘనతా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ
మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.